మధ్యప్రదేశ్లోని సివని జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఓ శిక్షణ విమానం హైటెన్షన్ తీగలను ఢీకొని నేలకూలింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు మరొకరికి గాయాలు కాగా విద్యుత్ తీగలు తెగిపట్టడంతో దాదాపు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తారా ఎయిర్ స్ట్రిప్నకు 2 కిలోమీటర్ల దూరంలో అమ్గావ్లోని పొలాల సమీపంలో ప్రమాదానికి గురైంది. 33 kV హైటెన్షన్ తీగలను తాకుతూ నేలకూలింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్ అజిత్ చావ్డా మరొకరు గాయపడ్డారు. విద్యుత్ సిబ్బంది గ్రామస్తులు వారిని కాపాడారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వెల్లడించారు. విమానం రన్వేపై ల్యాండ్ అయ్యే సమయంలో బాదలపార్ సబ్స్టేషన్ 33 kV విద్యుత్ లైన్లను తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీగలు తెగపడగా విమానం కూలినట్లు ఓ అధికారి చెప్పారు. దాదాపు 80-90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు.